ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యాన్ని చదువుకున్నాం. మరి ప్రత్యేకంగా ఎబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి 5వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ భాగం దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, యేసుక్రీస్తు అహరోను కంటే శ్రేష్టమైన వాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ బెటర్ దెన్ ఆరోన్. ఎందుకు, ఎలాగూ అనంటే, మొదటిగా మనం చూస్తే యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు. రెండవది, యేసుక్రీస్తు ప్రధాన యాజకునికి ఏర్పరచబడిన విధానం గొప్పది. మూడవది, యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా మన పట్ల సానుభూతిని కలగజేయవాడు, మన పట్ల సానుభూతిని కలిగి ఉన్నవాడు. నాలుగవదిగా, మరి యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా శ్రేష్టమైన బలిని అర్పించిన వాడు. 4 విషయాలు. మొదటిగా చూస్తే యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు. రెండవది, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఏర్పరచబడిన విధానం గొప్పది. మూడవది, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా మన పట్ల సానుభూతిని చూపగలిగిన వాడు. నాలుగవది, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా శ్రేష్టమైన బలిని అర్పించిన వాడు. అయితే గత వారం మనం నేర్చుకున్నాం, యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది యాజకులు ఉన్నారు, కానీ వారికెవ్వరికి గొప్ప ప్రధాన యాజకుడని బిరుదు లేదు అనేది మనం నేర్చుకున్నాం. అది ఈరోజు కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా ఏర్పరచబడిన విధానం గొప్పది. జీసస్ క్రైస్ట్ హ్యాడ్ సుపీరియర్ ఆర్డినేషన్. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడినది, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడి పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యము జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. అంటే యాజకులు ఎవరిలోంచి రావాలి? మనుషులలోంచి రావాలి. దేవుని చేత ఏర్పరచబడిన వాడై ఉండాలి. దేవదూతలు ప్రధాన యాజకులుగా ఉండడానికి అర్హులు కాదు, ఎందుకంటే వారు మనుషులు కాదు, మానవ స్వభావాన్ని కలిగిన వారు కాదు. దేవతలు మానవుల్ని అర్థం చేసుకునే వారు కాదు. దేవతలు ఓపెన్ గా మానవులతోటి కమ్యూనికేట్ చేసేవారు కాదు. అలాగే ఇక్కడ చూస్తే ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై అంటున్నాడు. మనుషులలో నుంచి ఏర్పరచబడాలి కదా. ఎవరినైనా ప్రధాన యాజకునిగా ఏర్పాటు చేద్దామా అనంటే మరలా కానే కాదు. మనుషుల్లో నుంచి ఎవరమంటే వాళ్ళు ప్రధాన యాజకులు అవడానికి వీలు లేదు. నేను దేవుడికి విధేయుడిగా ఉంటున్నాను కదా, దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నాను కదా, నేను కూడా ప్రధాన యాజకుడినే అనడానికి వీలు లేదు. ఎందుకంటే వారు దేవుని చేత ఏర్పరచబడిన వాడై ఉండాలి. మనుషుల్లో నుంచే ఇక్కడ మాట, ప్రతి ప్రధాన యాజకులను మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణముల బలులు అర్పించు దేవుని విషయమైన కార్యములు జరిగించటకే మనుషుల నిమిత్తము ఏర్పరచబడి ఉండాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూస్తూ ఉంటే అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక 4వ వచనం చూడండి, అదే 5వ అధ్యాయం 4వ వచనం, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుడు అహరోను భక్తుడిని యాజకునిగా పిలుచుకున్నాడు. 8వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుకున్నాం.
ప్రతి ప్రధాన యాజకుడు అర్పణను బలులను అర్పించుటకు నియమింపబడును. బలులను అర్పణలను అర్పించుటకు నియమింపబడును. దేవుడైన యెహోవా అహరోనుని తన కుమారులను యాజకులుగా నియమించుకున్నాడు. వాక్యం చదువుకున్నాం. నిర్గమకాండము 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. నిర్గమకాండము 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వము చేయటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఇతామారును ఇశ్రాయేలు నుండి నీ అంతకు పిలుపుము. ఇక చూసారండి, ఇక్కడ తమకు తాను యాజకులుగా నియమించుకోవట్లా. తమకు తాను యాజకులుగా నియమించుకున్నారంటే ఎవరికి లేదు. ఇక్కడ దేవుడు ఏర్పరచుకోవాలి, దేవుడు నియమించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కోరాహు, దాతాను, అబీరాములు వారు మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా తిరుగుబడ్డారు. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆ వాళ్ళైనా యాజకుడు, లేకపోతే అహరోనైనా యాజకుడు, ఆయనైనా పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమే, మనము కూడా యాజకులమే అన్నట్లు మాట్లాడారు. వాక్యం ఒకసారి సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం. లేవి మునిమనుడును, కహాతు మునిమనుడును, సారు కుమారుడు కోరాహు, రూబేనీయులలో ఇలియాసు కుమారులైన దాతాను, అబీరామును, హేలోను కుమారులైన ఓలను యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనుకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారనగా దేవుడు నియమించిన ఆ యొక్క నాయకత్వానికి కోరాహు, దాతాను, అబీరాములు ఇంకా చూస్తే 250 మంది పోగుబడి ఎదురు తిరుగుతూ ఉంటున్నారు. అయితే ఆఖరికి ఏమైంది? కోరా ఎలా చనిపోయాడంట? భూమి నెరవేర్చి, అంటే భూకంపం చేత చనిపోయాడు. భూమి నెరవేర్చి కోరాను మింగేసింది. ఆ 250 మంది కూడా మరి అగ్నితో కాల్చబడ్డారు అని మరి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకొక వ్యక్తి రాజుగా నియమించబడ్డాడు, ఉజ్జియా అనే రాజు. ఆయన దేవుడు రాజుగా నియమిస్తే దానితో కాకుండా నేను యాజకుడిని, నేను యాజకత్వం చేయాలి అనుకున్నాడు ఈ ఉజ్జియా. ఏమైంది? వాక్యం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతములు 2 క్రోనికల్స్ 26వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయిను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని
నీ పని కాదు. చూసారండి, ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తున్నారు, ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులే యాజకత్వం చేయాలి, కానీ అది నీ పని కాదు అనంటే అప్పుడు ఏమన్నాడు చూడండి, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పోము, నీవు ద్రోహం చేస్తున్నావు, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా దూపం వేయుటకు దూపార్తి చేతపడుతున్న రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో దూపం వేయటం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. కుష్ఠరోగి అయిపోయాడు. దేవుడు అతనిని యాజకుడిగా నియమించలా, యాజకత్వం చేయడానికి నియమించలా. కానీ అనుకున్నాడు, నేను కూడా యాజకత్వం చేయొచ్చు అని తను తానే నియమించేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దూపం వేస్తుండగానే నొసట కుష్ఠరోగం వచ్చి ఆయన మరి అలా రోగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకులుగా ఉండడానికి మనుషులలో నుండి మనుషుల నిమిత్తమై మరి ఇక్కడ చూస్తుంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు ఉండాలి. బలులను అర్పణలను అర్పించడానికి దేవుని చేత నియమించబడిన వారై ఉండాలి. ఇంకో మాట చూస్తే, ఒకవేళ అర్పణము గాని బలి గాని సరైన స్థలములో ఏర్పాటు చేయబడిన వారి కాకపోతే లేదా నియమించబడిన వారి అది చేయకపోతే దేవుడు దానిని అంగీకరించడు. పెట్టారా? అయితే ఇక్కడ చూస్తే యేసు క్రీస్తు మన ప్రధాన యాజకుడు ఉండడానికి తను తానే నియమించుకో. ఎవరు నియమించరైంది? దేవుడే నియమించాడు. తండ్రే కుమారుని యేసు క్రీస్తుని యాజకునిగా నియమించాడు. 5-6 వచనాలు చూడండి. ఇక్కడ మనం చదువుకున్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. 5వ వచనాన్ని చదువు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. నేను నేడు నిన్ను కని ఉన్నాను. ఈ మాట యేసుక్రీస్తు యొక్క శరీర సంబంధమైన జన్మ గురించి మాట్లాడలేదు. ఏ గురించి మాట్లాడుతున్నాడు? వాక్యం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకున్నాం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును అలాగే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనలో రాయబడి ఉన్నది. మరియు ఇక పుల్లు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకమైనవని చెప్పెను. అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన ఆయన ఆరోహణమై పరలోకంలో ఆయన మన పక్షాన యాజకత్వం చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట, నేను నిన్ను కని ఉన్నాను అనే మాట తెలియజేస్తూ అంటున్న మాట. అటువంటి క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తన్ను తానే మహిమపరచుకోలేదు కానీ, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. యేసుక్రీస్తు ఆయన మన ప్రధాన యాజకుడు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చూస్తే అహరోను ప్రధాన యాజకునిగా పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షించేవాడు. పశువుని అర్పించే రక్తాన్ని తీసుకెళ్లి ప్రోక్షించేవాడు. అయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకునిగా ఉండడానికి తను తానే సిలువలో అర్పించి అర్పించుకొని రక్తాన్ని కాచి ఆయన పునరుత్థానుడై పరలోకంలో ప్రధాన యాజకునిగా ఉన్నాడు.
అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. మళ్ళా అక్కడ అంటున్న మాట, తండ్రి ఏంటంటే తండ్రి అయిన దేవుడు నీవు నా కుమారుడవు, నేను నీకు కని ఉన్నాను అని చెప్పి 6వ వచనంలో రాయబడిన మాట, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివైనావు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడివైనావు అంటే పాత నిబంధన గ్రంథంలో యాజకుడు నియమింపబడ్డాడు అంటే నిరంతరం యాజకత్వం చేసేవాడు కాదు. ఎప్పుడు ఆగిపోయింది ఆయన యాజకత్వం? ఎప్పుడు ఆగిపోయింది అంటే మరణంతో ఆగిపోయింది. ఆయన మరణించేవాడు యాజకుడు, అతను మరణించిన తర్వాత ఇంకో యాజకుడు మాట. ఇక యేసు క్రీస్తు గురించి చూస్తే నిరంతరము అనే మాట ఇక్కడ అందుకే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడవైనావు. ఎన్నో పాయింట్ జ్ఞాపకం చేశాను. యేసు క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఏర్పరచబడిన విధానం గొప్పది. పాత నిబంధన గ్రంథంలో అహరోనుతో కానీ ఏ ప్రధాన యాజకుడితో కానీ దేవుడు డైరెక్ట్ గా నేను నిన్ను నియమించుకున్నాను అని చెప్పలేదు. మోసేతో చెప్పి మోసే అహరోను పిలిపించి పిల్లలను పిలిపించు వాడు యాజకుడిగా నియమించు అని అన్నాడు. కానీ యేసు క్రీస్తు గురించి వచ్చేసేటప్పటికి ఆ తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్నాడు, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడవైనావు. అందుకనే జీసస్ క్రైస్ట్ సుపీరియర్ ఆర్డినేషన్, ఆయన ఏర్పరచబడిన విధానం గొప్పది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పిల్లరా మరి ఇక చూస్తే ఈ మాట పాత నిబంధనలు ఉన్న మాట ఇక్కడ రాయబడింది. పాత నిబంధన గ్రంథం ఎక్కడుంది? కీర్తన గ్రంథము 110వ కీర్తన 110వ కీర్తన 4వ వచనాన్ని చదువుకున్నాం. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. చాలండి. చూస్తుంటే యేసు క్రీస్తు యాజకత్వం చాలా ప్రత్యేకమైనది. ఎందుకని ఆయన యాజకత్వం చాలా ప్రత్యేకమైనది అంటే యేసు క్రీస్తు నిరంతరము యాజకుడైనాడు. అదే 5వ వచనంలో కూడా రాయబడిన మాట, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. అటువంటి క్రీస్తు కూడా యాజకుడు కను కానీ అని చెప్పుకుంటూ వచ్చి 6వ వచనంలో మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడైనావు. పాత నిబంధన గ్రంథంలో చెప్పాను వాళ్ళు నిరంతరం యాజకులు కాదు. చూడండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకున్నాము. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉన్న సాధ్యము కానందున అనేకులు అయిన గాని ఈయన నిరంతరం ఉన్నవాడు. ఎవరైనా యేసు క్రీస్తు నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. అక్కడ చూసుకుంటే ఆ యాజకులు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉన్న సాధ్యము కానున్న అదే జ్ఞాపకం చేస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క యాజకత్వం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అనంటే యేసు క్రీస్తు నిరంతరము యాజకుడైనాడు. ఆయన నిరంతరము అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెండవదిగా ఆయన యాజకత్వం ప్రత్యేకమైనది. ఎందుకనంటే లేని క్రమం చొప్పున కాకుండా మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున యేసు క్రీస్తు యాజకుడు. అదే మాట 6వ వచనం తెలియజేస్తున్న మాట, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరం యాజకుడవైనావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. మెల్కీసెదెకు ఈయన మరి పాత నిబంధనలలో ఎన్ని చోట్ల మనకు కనబడతారు?
కేవలం రెండు చోట్ల. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ అబ్రహామును దీవిస్తాడు. అబ్రహాము మెల్కీసెదెకుకి 10వ వంతు ఇచ్చినట్టు మనం చూస్తాం. రెండవదిగా మరి అదే కీర్తన మనం చదువుకున్న కీర్తన 110వ కీర్తన 4వ వచనంలో ఆ రెండు చోట్ల ఈ యొక్క మెల్కీసెదెకు గురించి వ్రాయబడి ఉన్నది. మరి మెల్కీసెదెకు గురించి మనం చూసినప్పుడు ఆయన నీతికి రాజు, సాలేము రాజు అని ఆయన గురించి వ్రాయబడి ఉన్నది. అయితే మెల్కీసెదెకు ఆయన గురించి చెప్పిన మాట, తండ్రి లేడు, తల్లి లేదు. ఒకసారి మరి సండే స్కూల్లో లేకపోతే నేను స్టూడెంట్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ప్రశ్న వేస్తూ ఉంటానన్నమాట. ఏంటంటే ఏ ప్రశ్నలు అంటే ఒక 3 క్వశ్చన్స్. పుట్టకుండా ఇతరు చనిపోయారు. ఎవరైతారు? ఆదాము, అవ్వలు. ఓకే, వాళ్ళకి పుట్టలేదు కానీ చనిపోయాడు. దేవుడు వారిని చేశాడు మాట. రెండవది, 2 వ్యక్తులు పుట్టారు కానీ చనిపోలేదు. ఆనోకు, ఏలియా. ఇంకొక ఆయన ఉన్నాడు, తల్లి లేదు, తండ్రి లేడు, ఓకే, వంశావళి లేదు కానీ ఆయన చనిపోలేదు. ఎవరైనా? మెల్కీసెదెకు. చూడండి, ఆయన గురించి మాట్లాడి వీళ్ళు పత్రికలోనే 7వ అధ్యాయము అక్కడ 3వ వచనంలో అక్కడ చివరిగా చూస్తే అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానకు రాజనియు అర్థమిచ్చినట్టు సాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలముకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడైంది. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు నేను దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని ఆ క్రమం చొప్పున యేసుక్రీస్తుకి వంశావళి లేదు, ఆయనకి ఆది లేదు, అంతం లేదు, ఆయన నిరంతరం ఉన్నవాడు. అందుకే మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివి అనేది మరి ఆయన గురించి రాయబడిన మాట. ప్రియమైన బిడ్డలారా, అటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మనకున్నాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాను. హెబ్రీ విశ్వాసులు వారికి వచ్చే కష్టాలను బట్టి, వారికి వచ్చే ఇబ్బందులు బట్టి, శోధనలు బట్టి ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టేసి ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నాం. దేవాలయం ఉంది కదా, మరి అహరోను సంతతి వారు యాజకులుగా ఉంటున్నారు కదా, వారు వెంబడిస్తే సరిపోతుందిలే అని అనుకుంటున్న దినాలవి. అందుకని వారిని బలపరచడానికి, వారి విశ్వాసం స్థిరపరచడానికి భక్తుడు మరి ఇక పత్రికను రాశారు. అందుకని అంటున్నమాట, యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు. రెండోదిగా మనం చూస్తుంటున్నాం, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఏర్పరచబడిన విధానం గొప్పది. తండ్రి అయిన దేవుడే ఆయన నియమించుకున్నాడు. దానికి నీవు నా అంటున్నమాట, మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు విన్నావు అని దేవుడే కుమారుడైన క్రీస్తుతోటి చెబుతున్నాడు. అందుకని ఆయన యాజకత్వం చాలా ప్రత్యేకమైనది అని చెప్పిన. ఎందుకంటే మొదటిగా మనం చూసాం, ఆయన యాజకత్వం నిరంతరము అనేది అది జ్ఞాపకం, నిరంతరమైన యాజకుడిగా ఉన్నవాడు. రెండోదిగా మనం చూసి మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున అది జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకనే ఆ ప్రధాన యాజకుడైన యేసు వైపు మనం చూడాలి. మూడవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా మన పక్షాన సానుభూతిని చూపగలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా మన పక్షాన మన పట్ల సానుభూతిని చూపగలిగిన వాడు. వాక్యం చదువుకున్నాం 3వ వచనం, అదేవిధంగా 7 వచనాలు, 5వ అధ్యాయం 3వ వచనం. ఆ హేతు చేత
ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపం నిమిత్తం అర్పణం చేయవలసిన వాడైనాడు. మొదటిగా మనకి చూస్తే ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును, అంటే పాత నిబంధనలలో ప్రధాన యాజకుని దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు నియమించిన ఆ ప్రధాన యాజకుడు ఇతరుల వలె ఈయన కూడా పాపి. ఇతను తన పాపాల నిమిత్తం బలులను అర్పించి ఇతరుల పాపాల నిమిత్తం బలులను అర్పించేవాడు. ఒకసారి మాటిదే ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించు. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అర్పించును. ఏంటంటే ఇక చూస్తే మరి తన కొరకు కూడా, అంటే ఈ ఇతను కూడా మరి వేరే వాళ్ళతో నేను కూడా పాపిని అని తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు మనుషుల పక్షాన ఏంటంటే విజ్ఞాపన చేసేవాడు దేవునికి. అయితే ఈ ప్రధాన యాజకులు మనుషులను అర్థం చేసుకోలేకపోయేవాడు. మనుషుల పక్షాన బలులు అర్పించిన, మనుషుల పక్షాన రక్తం తీసుకెళ్లి ప్రోక్షించిన, అయితే ఇతరుల ఏడల ఏంటంటే మరి సరైన సానుభూతిని తెలియజేసేవారు కాదు. ఇది జ్ఞాపకం చేశాను. మరి పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రధాన యాజకుడు ఏలి అన్నానే అర్థం చేసుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడే. అయితే మరి 7-8 వచనాలు వచ్చేటప్పటికి అక్కడ చూడండి, 7-8 వచనాలు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడైనయు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ చూడండి, యేసు క్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోగంతోను కన్నీళ్లతోను యాచనను సమర్పించి ప్రార్థనలు యాచనను మహారోగంతో యేసు క్రీస్తు గెత్సెమనే కోటలో మహారోగంతో బహు దుఃఖముతో ఆయన ప్రార్థన చేశాడు. మాట చదువుకున్నాం చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగినది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. చూడండి, ఇక్కడ యేసు క్రీస్తు గురించి వ్రాయబడిన మాటలు, ఆయన ప్రార్థన చేస్తూ చింతాకాంతుడగుటకును దుఃఖపడుటకును బహు దుఃఖములో మునిగన్నాడు. అక్కడ అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటుంది ఎవ్రీ భక్తుడు మాట అంటున్న మాట, శరీరధారి ఉన్న దినములు మహారోగంతోను కన్నీళ్లతోను
తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి మరలా అంటున్నాడు, తండ్రి నా చిత్తం కాదు మీ ఇష్టమే జరిగించు అని యేసుక్రీస్తు తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. మీకు యేసుక్రీస్తుకి దుఃఖం అంటే ఏంటో తెలుసు, యేసుక్రీస్తుకి బాధ అంటే ఏంటో తెలుసు, యేసుక్రీస్తుకి కన్నీరు కార్చడం అంటే ఏంటో తెలుసు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన అందుకని ఆయన చూస్తుంటే ఆయన ఆకలి కొన్నాడు, ఆయన శ్రమ పొందాడు, అలసిపోయాడు. యోహాను రాసిన సువార్త 4 నుంచి మాటలు కూడా చదువుకున్నాను. యోహాను రాసిన సువార్త ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖాలను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బాగుండేది కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి యొద్ద కూర్చుని నేను యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆయన ప్రయాణం చేసి చేసి అలసిపోయాడు. అంటే అలసిపోవడం అంటే ఏంటో యేసుక్రీస్తుకి తెలుసు. అందుకని మన పక్షాన సానుభూతిని తెలియజేసేవాడు, మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు, మనల్ని అర్థం చేసుకునేవాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే ఇక్కడ చూస్తే మరి హెబ్రీ విశ్వాసులు వాడికున్న కష్టాలు, వాడికున్న బాధలు, శోధనలు ఎన్నో. అయితే ఇక్కడ భక్తులు అంటున్నాడు, మీ దుఃఖం ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తెలుసు, మీ బాధ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తెలుసు. ఆయన కూడా వారి గుంట వెళ్ళిన వాడు. అందుకనే ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు సహాయం చేయగలిగిన వాడు ప్రధాన యాజకుడు. అది జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏం పెట్టారా మన జీవితంలో కూడా మనం మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనల్ని అర్థం చేసుకుని మన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఏ కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, శోధనలున్నా దేవుడు మనల్ని అర్థం చేసుకునేవాడు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూస్తూ మనం నడిచినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానీ కాదు, మనకి సహాయం చేసేవాడు. మనం అనుకుంటాం ఎలాగూ ఆయన మనం దిగులు పడుతూ ఉంటాం, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానీ కాదు. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చేవాడు, మన యొక్క బాధని తొలగించి ఆనందాన్ని దయచేసేవాడు, మనల్ని తన యొక్క నీతి అని దక్షిణాస్తంతో ఆదుకునేవాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అటువంటి ప్రధాన యాజకుల వైపు మనం చూసేవాడు ఉండాలి. చివరిగా మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 4వదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా శ్రేష్టమైన బలిని అర్పించాడు. Jesus Christ offered the superior sacrifice. అక్కడ మన వాక్యం చదువుకున్నాం, 2వ వచనాన్ని చదువుకున్నాం, 9-10 వచనాన్ని కూడా చదువుకున్నాం. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడైనాడు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ యేసుక్రీస్తు 3వ వచనంలో అక్కడ చూస్తే ఆ యేసు చేత ప్రజలకు ఎలాగో అలాగే తమ కొరకు పాప నిమిత్తం, అంటే ప్రధాన యాజకులు పాత నిబంధనలలో వాళ్ళ పాపాల నిమిత్తం బదులు అర్పించే వారిని తెలియజేస్తూ అది యేసుక్రీస్తు గురించి వచ్చేటప్పటికి మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాణి మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తన హృదయైన వారందరికీ నిత్య రక్షణ. యేసుక్రీస్తు
ఆయన తన కొరకు బలైపోలా, తన కొరకు రక్తాన్ని కార్చలేదు. యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు రక్తాన్ని కార్చాడు. యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు బలైపోయాడు. ఆయన ఈ లోకంలో పుట్టకుంటే ఆయన చనిపోతాడు, ఎవరి కోసం? మనందరి కోసం చనిపోతాడు అని ప్రవచనం. త్వరగా మాట ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుకున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఇచ్చితిమి. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడిను, మన దోషం బట్టి నల్లగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే మన వ్యసనములను వహించెను, మన రోగములను భరించెను అలా అంటున్నాడు అన్నమాట. ఇక్కడ మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడిను, మన దోషం బట్టి నల్లగొట్టబడిను, మనందరి దోషము అతని మీద మోపబడిను. మీకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం కూడా మనం చదువుకున్నాం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసి పోయెను. ఆయన పొందిన గాయము చేత మీరు స్వస్థత నుండి చూడండి, మనము పాపముల విషయమై చనిపోయి మన కొరకు యేసుక్రీస్తు తన పాపాల నిమిత్తం కాదు ఆయన బలైపోయింది, తన పాపాల నిమిత్తం కాదు రక్తం కార్చింది. పాత నిబంధనలలో యాజకులు పశువులను వధించేవారు, తమ పాపాల నిమిత్తం వధించేవారు. కానీ యేసుక్రీస్తు మనందరి పాపానికి శ్రేష్టమైన బలిని అర్పించిన వాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఎవరైతే ఆయనకు లోబడి ఆయనను విశ్వాసం నుంచి ఆయనను దేవునిగా స్వీకరిస్తారో, రక్షకునిగా స్వీకరిస్తారో వారికి నిత్య రక్షణ. ఏంటంటే నిత్య రక్షణ అంటే సాల్వేషన్, ఇక్కడ జ్ఞాపన్యాసం అంట. వాడు రక్షించబడిన వారు. పాత నిబంధనలు యాజకులు రక్తాన్ని ప్రోత్సహించినప్పుడు వారి పాపాలు కప్పబడ్డాయి. కానీ యేసుక్రీస్తు రక్తం చేత మన పాపాలు కడుగబడ్డాయి, తీసివేయబడ్డాయి. అది జ్ఞాపకం. అటువంటి శ్రేష్టమైన బలిని అర్పించిన యేసయ్య మనల్ని రక్షించుకున్నాడు. తన అమూల్యమైన రక్తం చేత విమోచించాడు, మనకి రక్షణను అనుగ్రహించాడు. ఎవరు తీసివేయని రక్షణ అనే వరాన్ని అనుగ్రహించాడు. అటువంటి వరాన్ని నీవు కలిగి ఉన్నావా? లేకపోతే ఆ శ్రేష్టమైన బలి నడిపించిన యేసయ్యను విశ్వాసం నుంచి ఆయన సొంత రక్షకుని అంగీకరిస్తే తప్పకుండా నీవు రక్షించబడతావు. ఏమైనా దేవుని బిడ్డల విశ్వాసులారా, మనం నేర్చుకున్న భాగం యేసుక్రీస్తు అహరోను కంటే శ్రేష్టమైన వాడు. ఎలాగూ అనేటి యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా ఏర్పరచబడిన విధానం గొప్పది. దేవుడే డైరెక్ట్ గా నీవే మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడివి అని చెప్పాడు. మూడవదిగా మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా మన పట్ల సానుభూతిని కలుగజేయవాడు, మనల్ని అర్థం చేసుకునేవాడు, మనకి సహాయం చేసేవాడు. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా శ్రేష్టమైన బలిని అర్పించిన వాడు. దేవుడి మాటలు దీవించుగాక.